అందరికీ నమస్కారం. చిన్ని ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఎగ్ తో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నామండి. అదే అండి బాయిల్డ్ ఎగ్ ఫ్రై. ఎప్పుడు మామూలుగా చేస్తుంటాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఎగ్ ఫ్రై చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. ఎప్పుడైనా మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఎగ్ తో ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ లంచ్ స్పెషల్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ గా సూపర్ టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ ఎగ్ ఫ్రైకి కావాల్సినవి ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఇంట్లో ఉండే మసాలాలు. ముందుగా అయితే 6 ఎగ్స్ తీసుకుని ఒక గిన్నెలో పెట్టి అందులో వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఎగ్స్ అన్ని పొట్టు తీసి ఎగ్ వైట్ ని సన్నగా కట్ చేసుకోవాలి. ఎగ్ మూన్ మాత్రం అలా సపరేట్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీస్లను అందులో వేసి మంచిగా కలుపుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా ఒక అరచెక్క నిమ్మరసం పిండి స్టవ్ ఆపేయాలి. అంతే అండి, చూశారు కదా ఎంత తక్కువ టైంలో రుచికరమైన మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై తయారైంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.